ఓకే. నమస్తే సార్. నమస్తే. ఈ 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని? గట్టిగా ఈ 24లో జగన్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ, విద్య, తర్వాత నో క్యాస్ట్ ఫీలింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ గివింగ్ గుడ్ సపోర్ట్, గుడ్ హెల్ప్ టు ఆల్ ద పీపుల్. నో క్యాస్ట్ ఫీలింగ్, నో రిలీజన్. దట్ ఈస్ వై మిస్టర్ జగన్ విల్ విన్. ఇప్పుడు టీడీపీ అను జనసేన రెండు పట్టు మీద వస్తున్నాయి కదా, వాళ్ళు గెలవరు అనుకుంటున్నారు. ఎవరు వచ్చినా గెలవరు, జగన్ పార్టీ గెలుస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమనుకున్నారు? సూపర్, ఎక్సలెంట్. ఓకే, మీకు అన్ని సేవలు అందుతున్నాయి వాళ్ళు? అన్నీ అందుతున్నాయి. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు మీరు? ఏముంది, కన్షాట్గా బాగా జగన్ బాగా చేస్తున్నాడు. పేదవాళ్ళని కానీ అన్ని కాస్టుల వాళ్ళని చూస్తున్నాడు. విద్యాదానం ఏ పక్షపాతం లేకుండా చక్కగా చేస్తున్నాడు. దీవించబడతాడు దేవుడు. దేవుడు ఆయన్ని దీవించి గెలుపునిస్తాడు. శామ్యూల్ జాన్సన్ రుస్తా. ఓకే, ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఈసారి జగన్ అన్ని హామీలు నెరవేర్చారు కాబట్టి తర్వాత విద్య, వైద్యానికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి అందరికీ అనుకూలంగా హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషనల్గా బాగా డెవలప్ చేశారు. ఎడ్యుకేషనల్గా మంచి విజన్ ఉంది. ఈ కోర్టు కేసులు లేకపోతే ఇంకా మన స్టేట్ ఇంకా బాగా అభివృద్ధి చెందేది. కోర్టు కేసులు వేయటం వల్ల చాలా అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని కోర్టులో కేసేసి న్యాయం చేశారు. కానీ రెండు కారణాల వల్ల మన స్టేట్ వెనపడడానికి కారణం. ఫస్ట్ రీజన్ ఏంటంటే కోవిడ్లో కూడా పేద ప్రజలు ఆదుకున్నారు జగన్. ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలు ఇచ్చారు. ఇంటింటికి వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల వల్ల చాలామంది పేదలకి ఆరోగ్యపరంగా ఆర్థిక కష్టపడి పనిచేశాడు. పేద ప్రజలు కానీ మిడిల్ పీపుల్ కానీ అందరికీ బాగా ప్రయోజనకరంగా అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేశాడు. సో ఈసారి కూడా జగన్ గారు సీఎం అవుతారండి. ఎవరైతే ప్రజలకు మేలు చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓట్లు వేస్తారని మా నమ్మకం.